అనిల్ అంబానీపై ఈడీ దాడులు అనే వార్తను టీవీల్లో చూసి చాలా మంది నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆయనపై చాలాసార్లు ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ మొదటిసారి ఈడీ దాడులు చేయటమే కాదు, ఆయన పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 17,000 కోట్ల రుణమోసం, మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2017 నుంచి 2019 మధ్యకాలంలో ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు 3,000 కోట్ల రుణాలు తీసుకున్నాయి. వీటిని అక్రమంగా షెల్ కంపెనీలకు బదిలీ చేశాయి. ఈ రుణాలు తగిన హామీలు లేకుండా బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి మంజూరు చేశారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో రుణాలు మంజూరు చేసుకున్నట్లుగా పత్రాలు చూపించి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ విషయాన్ని ఈడీ గుర్తించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ విషయంలో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. బ్యాంక్ అధికారులకు లంచాలిచ్చి రుణాలను పక్కదారి పట్టించినట్లు ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. 2025 జూలై 24 నుంచి 3 రోజుల పాటు ఈడీ ఢిల్లీ, ముంబైలలో అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన 50 కంపెనీలు, 35 కార్యాలయాలు, 25 మంది వ్యాపార భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. 2025 ఆగస్టు 1న అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసి ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనిల్ అంబానీని ఫ్రాడ్ గా వర్గీకరించింది. ఎస్బీఐకి ఆయన 14,000 కోట్లు ఎగ్గొట్టారు. ఒకప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ అప్పుల కారణంగా 4G సేవలను అందించలేకపోవడంతో వొడాఫోన్, ఎయిర్టెల్ వంటి సంస్థలతో పోటీ పడలేక ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయింది. ఆర్కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వంటి ఇతర కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. అనిల్ అంబానీ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. అనిల్ అంబానీ వ్యక్తిగత ఆస్తులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దూకుడు, వ్యాపార విస్తరణ, భారీ రుణభారం, మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవటం, వ్యాపార వ్యూహాలలో లోపాలు అనిల్ అంబానీ సామ్రాజ్యం పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అనిల్ అంబానీ ఇప్పుడు నిరుపేద వ్యాపారిగా మారారు. ఆయన సంస్థలపై నిరంతరం కోర్టు కేసులు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఈడీ దర్యాప్తు మరింత తీవ్రతరం కావడంతో ఆయనకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలు తమ వ్యాపారంపై ఈ సోదాలు ప్రభావం చూపవని చెప్పినప్పటికీ ఆర్థిక స్థితి బలహీనంగానే ఉంది. ఒకప్పుడు టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన అనిల్ అంబానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. గతంలో విదేశీ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడంతో అరెస్టు ముప్పును ఎదుర్కొన్నారు. జపాన్తో పాటు అమెరికా లాంటి దేశాల్లో తన వద్ద రూపాయి కూడా లేదని దివాలా పిటిషన్లు దాఖలు చేసి తప్పించుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనిల్ అంబానీకి మద్దతుగా ఉందన్న అభిప్రాయం ఉంది. ఆయనను గట్టెక్కించడానికి రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భాగస్వామ్యం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు కొన్ని మెరుగుపడుతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈడీ దాడులు ఆశ్చర్యకరమే. అయితే బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టిన వ్యవహారంలో ఆయనను చట్టపరంగా పెద్దగా సమస్యలు లేకుండా బయటపడేయడానికే ఆయన చేసిన అప్పులను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించేలా బ్యాంకుల్ని ప్రిపేర్ చేయటానికే ఈ చర్యలు అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. నిజమేంటో భవిష్యత్తులో తెలుస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.